హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. సో లాస్ట్ వీడియోలో చూసినట్టే మా అగ్రి ఫేర్ సగంలో ఆపేసాను. సో ఇది కంటిన్యూషన్ అనమాట. అండ్ ఇక్కడ మేము మా నెక్స్ట్ షో కోసం వెయిట్ చేస్తుండే. అండ్ ఆ నెక్స్ట్ షో వచ్చేసి రెజ్లింగ్ షో అనమాట. ఈ రెజ్లింగ్ షో వచ్చేసి ఇండోర్లో జరిగింది. మేము ఈ రెజ్లింగ్ షోకి వచ్చే వరకు ఆల్రెడీ అందరూ వచ్చి సీటింగ్ అంతా ఆక్యుపై చేశారనమాట. సో మేము నిలబడి ఎంజాయ్ చేసాం ఈ షో మేము ఫస్ట్ టైం చూసినప్పుడు మేము ఇదంతా నిజంగానే ఇంత కుట్టేసుకుంటున్నారు నిజంగా అని అనుకున్నాం. కానీ ఇది యాక్చువల్లీ స్క్రిప్టెడ్. మేము సెకండ్ టైం అలా చూసినప్పుడు మళ్ళీ మాకు అర్థమైందనమాట ఇదంతా స్క్రిప్టెడ్ అని చెప్పేసి. కానీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరికన్నా ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్స్ అవన్నీ ఇష్టం ఉన్నాయి అని అంటే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా చిన్న పిల్లలు అయితే ఆ సౌండ్స్కి కొంచెం భయపడతారేమో, కానీ మిగతా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆ క్లిప్పింగ్స్ కొన్ని ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. అలా రెస్లింగ్ షో కొంచెంసేపు ఎంజాయ్ చేసి నెక్స్ట్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోయాము. అది వచ్చేసి ఇండోర్ జిమ్ ఏరియా అనమాట. ఈ జిమ్ ఏరియా వచ్చేసి మనకు ఒక 30 minutes అలా సెషన్ మనల్ని అలౌ చేస్తారు. మనం ఇష్టం వచ్చింది పిల్లలు కానీ మనం కానీ ఇవన్నీ యాక్టివిటీస్ ట్రై చేయవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ యాక్టివిటీస్ ఇలా ట్రై చేయవచ్చు. సో నేను నా ఫ్రెండ్స్ పిల్లలు అందరం కొంచెం ఎంజాయ్ చేసాం ఇక్కడ. తిరుగు రౌండ్ తిరుగు తిరిగి దీన్ని పట్టుకోవాలమ్మా. అండ్ అలా జిమ్నాసియంలో కొంచెంసేపు ఎంజాయ్ చేసి మేమైతే మా నెక్స్ట్ ఫేవరెట్ షో అండ్ మోస్ట్ అవైటెడ్ షోకి వచ్చేసాం. అది వచ్చేసి డెమో డర్బీ అనమాట. ఇది డెమోలిషన్ డర్బీ ఈ షో పేరు. అండ్ ఈ షోలో ఏమవుతుందంటే కార్స్ అన్ని డెలిబరేట్గా ఒకరినొకరిని క్రాష్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. లాస్ట్లో ఒకటే కారు యాక్టివ్ ఉంటుంది, ఆ కారు విన్నర్ అనమాట. సో దీనికోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తారు ఈ షో చూడడానికి. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి చేస్తారనమాట. చిన్నపిల్లల కార్తోనే చేస్తారు, షో స్టార్టింగ్ అలా చేస్తారనమాట. దాని తర్వాత వచ్చేసి యాక్చువల్ కార్డ్స్తోని వాళ్ళ ఎంట్రీస్ ఉంటాయి. ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎంట్రీ వాళ్ళు ఎలా వచ్చి ఎన్ని రోల్స్ చేస్తాయి గాల్లో అన్నది కౌంట్ చేస్తారనమాట. అండ్ అలా ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్ అక్కడే డెడ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ కార్డ్స్ అన్ని ఓల్డ్ కార్డ్స్ని ఏమంటారు వర్కింగ్ కండిషన్లో తీసుకొచ్చి ఆడతారనమాట. కొత్త కార్డ్స్తో ఆడితే ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ కాబట్టి. సో అక్కడే సగం కార్డ్స్ అన్నీ డెడ్ అయిపోతాయి అనమాట. సో ఒక ఏమంటారు జేసీబీ వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట పక్కకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్ డెమో డర్బీ రేస్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ అందరూ ఏమంటారు సర్కిల్స్ తిరుగుతూ ఉండాలన్నమాట. ఐ థింక్ 5 or 10 సర్కిల్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. అండ్ ఆ ల్యాబ్స్ కంప్లీట్ చేసే టైంకి ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారు వాళ్ళే విన్నర్. అండ్ లాస్ట్ వరకు యాక్టివ్గా ఉండాలి ఆ కారు. సో వాళ్ళే విన్నర్ అనమాట. సో ఇక్కడ అదే స్టార్ట్ అయింది గేమ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్లోకి వచ్చేసరికి అన్ని కార్డ్స్ ఒకరినొకరిని క్రాష్ చేసేసుకొని లాక్ అయిపోయాయి, డెడ్ అయిపోయాయి అనమాట. అండ్ లాస్ట్లో 2-3 కార్డ్సే యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాయి. అండ్ వాటిలో ఎవరు విన్నారు అన్నట్టు అందరు వెయిట్ చేస్తుండే అనమాట. Jessica,
old are you? 15 years old, guys. Is this the first race you ever won? Yes. Her first race ever winning, guys. What's అండ్ అలా డెమో డర్బీ షో అయిపోయాక అక్కడే ఇలాంటి కార్డ్స్ పెట్టుంటే దాంట్లో అంకని కూర్చోబెట్టి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ డెమో డర్బీ ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే మా లాస్ట్ షో లెగో షోకి అయితే వచ్చేసాము. అండ్ ఈ లెగో షోలో ఈ ఇయర్ అయితే చాలా మంచి లెగో ఐటమ్స్ చేసి పెట్టారనమాట. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ నాకు చాలా చాలా నచ్చాయి. చాలా లెగో సిటీస్ చేశారు అండ్ యానిమల్స్ కూడా చాలా చేశారు లెగోస్తోని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ డీటెయిలింగ్ అయితే చాలా నచ్చింది ఈసారి. ట్రైన్ వస్తుంది మామిక ట్రైన్ వస్తుంది. ఇది చిలిబ్యాగ్ ట్యూలిప్ ఫెస్టివల్ అండి. ఓ ఇది ఫోర్ట్ లాంగ్లీయా? అక్కడ ఉంది కదా, ఏమనుంది? ఫోర్ట్ లాంగ్లీ కమ్యూనిటీ సెంటర్. ఇదేంటిది? ఇది వాంకూవర్ బొటానికల్ విక్టోరియా బొటానికల్ గార్డెన్. లైట్స్ అన్ని వేస్తారు. లైట్ పక్కన ఓన్లీ చేసి పార్క్ ఉంటుంది. బోరింగ్ అండి. ఇది వాండర్సన్ బొటానికల్ పార్క్ అంట నవీన్ చెప్తున్నాడు. ఇది కాన్మేస్, ఇది రిచ్మండ్ కాన్మేస్. ఇది కన్ఫర్మా? అక్కడ ఎక్కడో మూల నిలబడి కాక్మోమ్ ఫాల్స్. అది కాక్మోమ్ ఫాల్స్. అది ఏమంటారు మామూలుగా ఫామ్ ల్యాండ్ ఒక నెక్స్ట్ ఇది బాగుంది చూడు. అగ్రి ఫేర్ అంటే కానీ మరి ఇంత పెద్ద లేదు కదా. అది దూరం అక్కడ చెరువులోకి వెళ్తుంది. అటెన్షన్ టు డీటెయిల్ ఉంది సారీ. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? అండ్ అలా మా లెగో షో అయితే ఎంజాయ్ చేసాము. పిల్లలకి అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ షో. లెగోస్ ఇంట్రెస్ట్ ఉన్న కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ మనమే ఇక్కడ స్టాల్ తీసుకొని మనం కూడా ఏదైనా బిల్డ్ చేసి డిస్ప్లే చేయొచ్చు అనుకుంటా. అండ్ మేము ఇక్కడ అగ్రిఫేర్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాకు ఇక్కడ ఇలా కాకటూస్ని చేతిలో పట్టుకునే ఆప్షన్ కూడా ఉండేది. ఈసారి కానీ లాస్ట్ ఇయర్ కానీ ఇది లేకుండే. అండ్ అలా బర్డ్సే కాదు స్నేక్స్ కూడా ఉండే. స్నేక్స్ని కూడా మేము పట్టుకొని మా మీద వేసుకొని ఫొటోస్ దిగాము. ఇట్ వాస్ రియలీ ఎక్సైటింగ్. వ్యాంకోవర్లో ఇది మేము ఫస్ట్ టైం ఇలాంటి యాక్టివిటీ చేయడము. బట్ ఇయర్ అది లేకుండే, సో అందుకే అది లాస్ట్ ఇయర్ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను.
సో అది మా అగ్రి ఫేర్ వ్లాగ్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. వామిక కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.